గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ రక్తపాతం ఆగడం లేదు. తాజాగా ఈ యుద్ధం వెనుక ఇజ్రాయెల్ దుర్మార్గమే కారణమని ఐరాసత్ చీఫ్ ఆంటోనియో గుటెరెస్ వ్యాఖ్యానించడం కాకరేపుతోంది. అదే సమయంలో హమాస్ ను తుడిచిపెట్టే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ప్రపంచ దేశాలనే టెన్షన్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 21,000 మంది గాజావాసులు చనిపోయారని సమాచారం. ఐక్యరాజ్య సమితిలో దాదాపు ప్రతిరోజు దీనిపై చర్చ జరుగుతోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికం ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుతుంటే ఇజ్రాయెల్ మాత్రం అక్టోబర్ 7న హమాస్ దాడులను కారణంగా చూపుతూ దాదాపు 90% గాజాను ఆక్రమించుకుంటూ పోతోంది. అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా బాంబు దాడులతో హత్య చేస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా నిలబడడం పెద్ద సమస్యగా మారింది. పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తొలుత ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలబడిన భారీ స్థాయిలో పాలస్తీనా వాసుల రక్తపాతం చూసి వెనకడుగు వేశాయి. దీనిపై తాజాగా ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ స్పందించారు. కారణం లేకుండా ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు చేయలేదని, గత 56 ఏళ్లుగా అంతర్జాతీయ చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ పేద పాలస్తీనా వాసుల భూములను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడమే ఈ యుద్ధానికి అసలు కారణమని ఆయన తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 56 ఏళ్లుగా పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దారుణాలు చేస్తోంది. పాలస్తీనా వాసులకు స్కూళ్లు, ఆసుపత్రులు లేవు. వారికి ఆర్థిక వ్యవస్థ లేదు. పాలస్తీనా యువతకు ఉద్యోగాలు లేవు. వారి ఇళ్ల నుంచి వారిని ఇజ్రాయెల్ బలవంతంగా ఖాళీ చేస్తోంది. ఇజ్రాయెల్ సైనికులు వారితో హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి భూములను ఆక్రమించుకుని ఇజ్రాయెల్ వాసులు నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితి ఈ అంశంపై హెచ్చరించినా ఇజ్రాయెల్ ధోరణి మారలేదు. ఇప్పుడు యుద్ధంతో అమాయక పౌరుల కోసం ఐక్యరాజ్య సమితి అందించే మానవత్వ సహాయం కూడా అందకుండా చేస్తోందని ఆంటోనియో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఏకంగా ఐక్యరాజ్య సమితి అధికారులకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. గాజాలోకి ఎవరిని అనుమతించేది లేదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎవరు నిలబడినా ఉపేక్షించేది లేదు, అది ఎవరైనా సరే అంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలెంట్ అనడం మరింత రచ్చకు దారితీస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల్లో ఏదో స్పష్టంగా తప్పు ఉందని ఆంటోనియో గుటెరెస్ అన్నారు. గాజా బలవంతపు స్థాన భ్రంశంలో ఇజ్రాయెల్ తో ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ కూటమిగా ఉందని హమాస్ ఆరోపిస్తోంది. ఇక దోహా ఫోరం సమావేశంలో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గాజాలో మానవతావాద కాల్పుల విరమణ కోసం అచంచలమైన నిబద్ధత వ్యక్తం చేశారు. తక్షణ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదించడంలో భద్రతా మండలి విఫలమైనప్పటికీ గుటెరెస్ కొనసాగుతున్న ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మానవతా విపత్తును నివారించాలని భద్రతా మండలిని కోరానని, కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తిని పునరుద్ఘాటించారని గుటెరెస్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఈజిప్టు మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పును విస్తరించి ఉంది. 2007 నుంచి 2014 వరకు ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలోకి వెళ్లింది. 2006లో వారు పాలస్తీనా ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఫతా అనే మరో గ్రూప్ తో విభేదాల కారణంగా పరిస్థితి హింసాత్మకంగా మారింది. హమాస్ గాజాను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని దిగ్బంధించింది. గాజాకు సరుకు రవాణా జరగకుండా, అక్కడికి ఎవరు రాకపోకలు సాగించకుండా అదుపు చేసింది. మరోవైపు ఈజిప్ట్ కూడా గాజా దక్షిణ సరిహద్దును మూసివేసింది. దీంతో గాజాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లయింది. గాజాలోని హమాస్ తీవ్రవాదులను, వారు ప్రయోగించే రాకెట్ లాంచర్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో 2014లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. అదే సమయంలో ఈజిప్టు 2014 అక్టోబర్ నుంచి గాజాతో సరిహద్దును పూర్తిగా మూసేసింది. 1990తో పోల్చినప్పుడు గాజా ఇప్పుడు పేదరికంలో చిక్కుకుంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 2017లో ఈ ప్రాంత ఆర్థిక వృద్ధి కేవలం 0.5% మాత్రమే. 1994 ఇక్కడ ప్రజల వార్షిక తలసరి ఆదాయం $2,659 అమెరికన్ డాలర్లు ఉండగా 2018లో అది $1,826 తగ్గిపోయింది. 2017లో ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి సూచీలో గాజా ప్రాంతం ప్రపంచంలోని అత్యధిక స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రాంతంగా నమోదైంది. ఇక్కడ 60% పైగా నిరుద్యోగులే. పేదరికం రేటు అక్కడ 39% ఉంది. వెస్ట్ బ్యాంక్ తో పోల్చితే ఇది రెట్టింపు. గాజాలో విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి పాఠశాలలో 94% 2 షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నాయని ఐరాస నివేదికలు చెబుతున్నాయి. దీంతో తాజా దాడులతో ఇక్కడి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని ఐరాస చెబుతోంది. అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.